ఈ నిరాహార దీక్షకి హాజరైనటువంటి అన్మెన్ కార్మికులందరికీ ముందుగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ అన్మెన్ కార్మికులు అనే వ్యవస్థ చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. వాస్తవానికి వీళ్ళందరినీ కూడా 2017లోనే ఉన్నారు. వీళ్ళకి వచ్చే జీతం ఒక సంవత్సరం క్రితం వరకు చూస్తే 9,000, 9,500 వచ్చేది. ఎన్పిటిసిఎల్ సిఎండి ఆఫీసు ముందు సిఐటివి నాయకత్వంలో భారీ ధర్నా చేస్తే సెమీ స్కిల్డ్ వేతనం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ సెమీ స్కిల్డ్ వేతనం అయినా ఎంత రావాలని అంటే వీళ్ళకి 11,700 రావాలి చట్ట ప్రకారంగా. కానీ వీళ్ళకి ఇస్తున్నది 11,200 మాత్రమే. అంటే దాంట్లో కూడా కాంట్రాక్టర్ 500 కమిషన్ తీసుకుంటున్నాడు. అంటే డిపార్ట్మెంట్ నుంచి వచ్చే కమిషన్ తీసుకుంటాడు, వీళ్ళ జీతం నుంచి కూడా కమిషన్ తీసుకుంటాడు. ఆ కమిషన్ కూడా ఎట్లా తీసుకుంటాడని అంటే ఇక్కడ ఉన్నాడని విజిలెన్స్ వారు, పోలీసు వారు గుర్తుంచుకోవాలి. రిపోర్ట్ పంపించాలి ట్రాన్స్కో సిఎండికి, ఎన్పిటిసిఎల్ సిఎండికి, ఎస్పిటిసిఎల్ సిఎండిలకి. వీళ్ళు ఏటీఎం కార్డులన్నీ కూడా ఆ కాంట్రాక్టుల దగ్గర ఉంటాయి. ఆ కాంట్రాక్టర్ ఏటీఎంలకు పోయి డబ్బులు డ్రా చేసి వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇంత దుర్మార్గం. అంటే ఒక ఏటీఎం మరొకరు ఉపయోగించడం అంటేనే చట్టం ఇచ్చే నేరం. అటువంటి కాంట్రాక్టర్ల నుంచి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం సోద్యం చేస్తూ ఉంది. మరి పెద్ద యంత్రాంగం ఉంది మనకి ఏపీటీఎస్ అని. ఆ పెద్ద యంత్రాంగం మరి ఏం చేస్తా ఉంది ఏపీటీఎస్ అధికారులు? ఇది కూడా మనం ఆలోచన చేయాలి. మరి ఇప్పుడైనా ఏపీటీఎస్ అధికారులు ఎవడెవడ కాంట్రాక్టర్లు ఉన్నాడు, ఎవడెవడి దగ్గర ఏ కార్మికుల యొక్క ఏటీఎం కార్డులు ఉన్నాయి, ఆ కార్డులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వీళ్ళందరూ కూడా ఆర్టిజన్స్గా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐటీఐ చదివారు. ఐటీఐ ఎలక్ట్రికల్ చదివారు. పోనీ ఏదో డీజిల్ మెకానిక్ ఇంకొకటి అనే కదా, అందరూ ఎలక్ట్రికల్ చదివారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వయసు చూడండి, అంతా కూడా 30-35 లోపల ఉన్నటువంటి వాళ్ళే తప్ప 35 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరో లేరు. అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఈ కార్మికుల యొక్క క్షోభ ఎంత దుర్మార్గంగా ఉంటుంది, ఎంత బాధాకరమైనటువంటి విషయాలంటే అసలు నా నోటితో చెప్పాలంటే నాకే బాధ అనిపిస్తా ఉంది. ఈ కార్మికులు గత 5 సంవత్సరాలలో లాస్ట్ 5 years లో 64 మంది అన్మెన్ కార్మికులు చనిపోయారు. 64 మంది. ఈ 64 మందిలో సుమారు 50-55 మందికి పెళ్లిళ్ళు అయినాయి. నాకు నేను స్వయంగా వెళ్ళి చూసినప్పుడు చనిపోయినటువంటి వారి యొక్క కార్మికుల యొక్క భార్యలు 6 నెలలు 7 నెలలు గర్భవతిగా ఉన్నారు. జనగాం సర్కిల్లో మహేందర్ రెడ్డి అని ఇట్లాంటి వాళ్ళు. మరి బిడ్డ పుట్టిన తర్వాత అమ్మ మా నాన్న ఎక్కడనంటే ఆ తల్లి ఏం సమాధానం చెప్పుద్ది? ఈ పాపము ఎవరిది అని చెప్పేసి నేను ప్రశ్నించదలుచుకున్నాను. వింటేనే చాలా బాధాకరమైనటువంటి విషయాలు కదా. అట్లాగే చిన్న వయసులో 30-35 సంవత్సరాల వయసులో అన్మెన్ కార్మికులు చనిపోతా ఉంటే వాళ్ళ భార్య వయసు 25, 26, 27 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి భార్యల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా బ్రతికించుకోవాలి? ఒక్కొక్కరికి 6 నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను ఆ తల్లి ఎట్లా పోషించాలి? దీని మీద ఎప్పుడైనా యాజమాన్యం కానీ ఇతర యూనియన్ నాయకులు కానీ ఆలోచన చేశారా? ఎవడు ఆలోచన చేయలే. ఇతర నాయకులు కూడా నేను తర్వాత వస్తా వాళ్ళ దగ్గరికి. మరి యాజమాన్యం చనిపోయినటువంటి కార్మికుల యొక్క కుటుంబాలకి నష్టపరిహారం ఏమైనా ఇస్తా ఉన్నారా? ఎవరైనా ఇచ్చారా? అంటే ఒకళ్ళిద్దరికి 2-3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంది తప్ప ఎక్కడా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు, ఎక్స్గ్రేషియా ఇవ్వలే. మేము అడుగుతా ఉన్నాం, ఆర్టిజన్స్ స్టాండింగ్ ఆర్డర్లో ఎవరైనా కార్మికుడు ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ఇవ్వాలని రాసుకున్నాం కదా. మరి వీళ్ళు కూడా అదే పని చేస్తూ చనిపోతా ఉన్నారు కదా. మరి ఆ 10 లక్షలు వీళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు? మీరు ఇవ్వాలి కదా. మరి వీళ్ళ భార్యలు కూడా ఉద్యోగం ఎందుకు ఇవ్వరు మీరు? మన డిపార్ట్మెంట్ కోసమే కదా చనిపోయింది.
మన డిపార్ట్మెంట్ లో రైతులకి, వినియోగదారులకి, కన్జ్యూమర్స్కి, హెచ్ కన్జ్యూమర్స్ గా సర్వీస్ చేస్తున్నప్పుడు కదా చనిపోయారు. అటువంటి చనిపోతున్నటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఎందుకు ఇవ్వరు, వాళ్ళ కుటుంబంలో భార్యకి ఎందుకు ఉద్యోగం ఇవ్వరని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడైనా ఈ చనిపోయినటువంటి 64 మంది యొక్క కుటుంబాల వివరాలు సేకరించండి. సేకరించి ముఖ్యంగా ఎన్పిటిసిఎల్ కాలంలో మన సిఐటి యూనియన్ లో జాయిన్ అయ్యారు. సిద్దిపేట సర్కిల్ కి సంబంధించి అక్కడ 2 అన్మెన్ వర్కర్లు చనిపోతే వెంటనే మనకు ఉన్నటువంటి నాయకత్వం స్పందించి వాళ్ళకి నష్టపరిహారంతో పాటు వాళ్ళ భార్యలకు ఉద్యోగాలు కూడా ఇప్పించారు కదా. అదే వర్కర్లకు మరి ఎన్పిటిసిఎల్ ఏమన్నారు? ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉందా? ప్రత్యేకమైనటువంటి వర్క్ నామ్స్ ఉన్నాయా? ప్రత్యేకమైనటువంటి స్టాండింగ్ ఆర్డర్ ఉందా? మీరు ఈ భారతదేశంలోనే ఉన్నారు కదా. ఈ భారతదేశంలో కాశ్మీర్ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి కార్మిక చట్టాలు అందరికీ ఒకటే పద్ధతిలో వర్తించాలి కదా. మరి మీకు ఎన్పిటిసిఎల్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు చట్టాలు వర్తించవు? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలను అందరినీ కూడా అక్కడ వర్తించి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా తక్షణమే 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళ భార్యలకి లేదా కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ దీక్షా శిబిరం నుంచి డిమాండ్ చేస్తాను యాజమాన్యాన్ని. అట్లాగే ఏఈల దౌర్జన్యం. ఈ రోజు ఇక్కడికి 1600 మంది ఉంటే 1600 మంది వచ్చి టెంట్ సరిపోకుండా ఉండేది. టెంట్ సరిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే తక్కువ మంది వచ్చారు. ఎందుకు తక్కువ మంది వచ్చారనంటే ఏఈలు, ఏడీఈలు నిర్బంధం, వెళ్ళడానికి వీల్లేదు. ఒక పక్కన ఏడీఈ ఫోన్ చేస్తాడు, మరో పక్కన ఏఈ ఫోన్ చేస్తాడు, మరో పక్కన కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేసి మీరు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే సంగతి మీ సంగతి తేలుస్తామంటాడు. పోనీ కాంట్రాక్టర్ ఫోన్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. ఏఈ ఫోన్ చేశాడనంటే వాళ్ళ పైన డిఈను ఎస్ఈను నా మీద ఎక్కుతాడు అనే భయంతో ఏఈ ఫోన్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. ఏడీఈ కూడా ఫోన్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. దుర్మార్గమైంది ఏంటంటే రాత్రి నేను ఒక మెసేజ్ చూసా. 1104 యూనియన్ నాయకులట, వాళ్ళు ఎవరైనా కూడా ఇందిరా పార్క్ సిఐటియు నిర్వహించే ధర్నాకు వెళ్ళినట్లయితే వాళ్ళ సంగతి పేర్లన్నీ ఇస్తాము, రాష్ట్ర నాయకత్వానికి ఇస్తాము, ఎన్పిటిసిఎల్ మేనేజ్మెంట్ కి ఇస్తాము, ట్రాన్స్కో మేనేజ్మెంట్ కి ఇస్తామని చెప్పారు. వాళ్ళ కార్మిక నాయకుల యాజమాన్యానికి చెంచాలా తొత్తులా అని చెప్పేసి ప్రశ్నించి తలుచుకున్న వాళ్ళని. ఇప్పుడు చెప్తా ఉన్నాను నేను, ఇందిరా పార్క్ తెలంగాణ రాష్ట్రానికి నడిపొట్టుగా ఉన్నటువంటి ధర్నా చౌక్ నుంచి చెప్తా ఉన్నాను. ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 1104 సంఘం కావచ్చు, 327 సంఘం కావచ్చు, టిఆర్బికేఎస్ సంఘం కావచ్చు, ఇంకొక సంఘం ఎవడైనా కావచ్చు, మా అన్మెన్ కార్మికులకి ఎవడైనా రేపు డ్యూటీలోంచి తీసేస్తున్నామని అంటే వాడు సంగతి తేలుస్తాం తప్ప వదిలే ముచ్చటే లేదని చెప్పి చెప్పదలుచుకున్నాం. అంత ధైర్యం ఉందా మీకు? పేర్లు రాసి సీఎండీకి ఇస్తారా? పిఎండీకి ఇచ్చి మీ రాష్ట్ర నాయకులకి ఇస్తారా మీ పేర్లు రాసి? ఇంకా నయం పేర్లు రాసి సీఎండీకి మీ రాష్ట్ర కాదు, మాలో ఎవడన్నా పెళ్లి కానీ పెళ్ళి పోరగాడు ఉంటే పెళ్లి సంబంధం మా ఇంట్లో పెళ్లి అమ్మాయి ఉంది చూసి పెళ్లి చేస్తామని అనండి, అప్పుడు సిగ్గు వస్తుంది మీకు. అంతే తప్ప పేర్లు రాసి రాష్ట్ర నాయకత్వానికి ఇస్తారా? ఇవ్వండి. ఇస్తే మీ రాష్ట్ర నాయకుడు ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావో కూడా మేము చూస్తాము. కరీంనగర్ వాళ్ళకి చెప్తా ఉన్నాం, కరీంనగర్ 1104 నాయకత్వానికి చెప్తా ఉన్నాం. అక్కడ మీరంతా ఉన్నారు, అక్కడ మాకు మీ కరీంనగర్ లో ఉన్నటువంటి నాయకత్వానికి సరిపడే నాయకత్వం మాకు అక్కడ నలవాళ్ళ స్వామి ఉన్నాడు. ఆ ఒక్కడ స్వామి చాలు మీకు. మీ అందరికి బుద్ధి చెప్పడం మా ఒక్క స్వామి చాలు, మా వర్కింగ్ ప్రెసిడెంట్. మేము కూడా రానక్కర్లేదు అక్కడికి. ఖబర్దార్, జాగ్రత్త. మీరు చెంచాగిరి చేయాలనుకుంటున్నారా, కార్మికుల హక్కులను కాపాడాలనుకుంటున్నారు, ఇది తేల్చుకోండి. అంతే తప్ప భయపెడతామంటే భయపడడానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేడు. రేపటి నుంచి వేళ్ళే ఖచ్చితంగా ఒక్కొక్క నాయకుడు అవుతారు. మొన్న ఆగస్టు 15 జరుపుకున్నాం. ఆగస్టు 15 కంటే ముందు ఎంతో మంది అమరవీరులు అయ్యారు. ఎంతమంది అయ్యారు? భగత్ సింగ్ అయ్యాడు, సుఖదేవ్ అయ్యాడు, అల్లూరి సీతారామరాజు అయ్యాడు. అట్లాగే రేపటి నుంచి మా అన్మెన్ వర్కర్ ఒక్కొక్క సీతారామరాజు, ఒక్కొక్క భగత్ సింగ్ అయ్యి పోరాటానికి సిద్ధపడతారు తప్ప వదిలే ముచ్చటే లేదు. ఖబర్దార్ బిడ్డ, మీకు హెచ్చరించదలుచుకున్నాం. ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. ఇక అసలైన సబ్జెక్ట్ చూస్తే చాలా మందికి చేతులు పోయారు. ఇక్కడ వచ్చారు 3 4 చేతులు పోయినాయి. ఎవరికైనా ఇంకెక్కడో కార్మికుడు ఉన్నాడు, నష్టపరిహారం ఇవ్వలే. 6 మందికి శాశ్వతంగా జీవచ్చే వల్ల ఉంటున్నారు బెడ్ల మీద. వాళ్ళు బాత్రూములు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎవరో కారణం దీనికి అంటే ఇదే డిపార్ట్మెంట్ కారణం. ఈ డిపార్ట్మెంట్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు
రక్షణ పరికరాలు ఇవ్వరు, సేఫ్టీ మెజర్స్ తీసుకోరు, కూడా ఒక లైన్ మెన్ను లైన్ ఇన్స్పెక్టర్ను కనీసం ఏఎల్ఎంను పంపారు. మీరు పొండే అది చేసి రండి, మీరు పొండే అది చేసి రండి. మరి ఎవరికైనా ఏదైనా జరిగితే నన్ను ప్రశ్నిస్తే రేపు నుంచి నీకు ఉద్యోగం ఉండదు. ఇది జరుగుతున్నది, ముఖ్యంగా ఎన్పిటిసిఎల్ పరిధిలో జరుగుతున్నటువంటిది. అందుకోసం అని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలని ఈ రోజున తీవ్రంగా ఖండించదలుచుకున్నాం. ఖండించడమే కాదు, రేపటి నుంచి మా అన్మెన్ కార్మికుల పట్ల ఎవడైనా వివక్షత చూపినా, ఇంకొక రకంగా ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా ఖచ్చితంగా వస్తాము. ఎక్కడైతే అన్మెన్ కార్మికులకు అన్యాయం జరుగుతుందో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్మెన్ కార్మికులు అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తాము. అక్కడ మొత్తం పని చేస్తాము తప్ప ఏ ఒక్క కార్మికుడు కూడా డ్యూటీలకు వెళ్ళడు, సమస్య పరిష్కారం అయ్యే వరకు. దీనిని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. నిన్న మొన్న బట్టి విక్రమార్క గారితో, మన విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారితో మన నాయకులు చాలా మంది మాట్లాడారు. 1104 నాయకులు మాట్లాడారు, 327 నాయకులు మాట్లాడారు, టీఆర్వీకేఎస్ నాయకులు మాట్లాడారు, 1535 నాయకులు మాట్లాడారు. ఇంకా మన్ను మశానం చాలా మంది ఉంటారు. ఈ చెత్త అంతా మాట్లాడింది వెళ్ళి. ఏం మాట్లాడారండి వాళ్ళు? ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వాలట. ఇవ్వండి, మేమేమన్నా వద్దంటున్నామా? కానీ ఏ ఒక్క నాయకుడు కూడా రాత్రి మెసేజ్ పెట్టినట్టు 1104 నాయకులు కావచ్చు, 327 నాయకులు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా మా అన్మెన్ కార్మికులను ఆర్టిజన్స్ గా గుర్తించాలని డిప్యూటీ సీఎం గారికి ఎందుకు చెప్పలేదు? దిస్ ఈజ్ మై ఛాలెంజ్. దీనికి ఎవడైనా కూడా ఇక్కడ కావచ్చు, మింటిగౌండ్ కావచ్చు, వరంగల్లో కావచ్చు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు డిప్యూటీ సీఎం గారిని మా అన్మెన్ కార్మికులను ఆర్టిజన్స్ గా గుర్తించండి అని ఎందుకు అడగలే? పోనీ ఉన్న ఆర్టిజన్స్ అందరినీ కూడా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ప్రకారంగా కన్వర్షన్ ఇమ్మని ఎందుకు అడగలేదు? మీకున్నది ఒక్కటేనా? మీరు బాగా చేశారు సార్, మీరు వచ్చిన తర్వాత ప్రమోషన్స్ వచ్చినాయి సార్, 7 సంవత్సరాలు జైల్లో ఉన్నట్టున్నది, నిర్బంధం ఉన్నది, గత ప్రభుత్వం ఎందుకు పనికిరాంది, మీరు చాలా ఆహా ఓహో అన్నారు. అంటే వాళ్ళు సొంత డబ్బా కొట్టుకున్నారు తప్ప ప్రాణాలు అర్పిస్తున్నటువంటి యువ కిషోరాల కోసం, అన్మెన్ కార్మికుల కోసం ఎందుకు డిప్యూటీ సీఎం గారి దగ్గరికి మీరు ఈ ప్రశ్న తీసుకుని వెళ్ళలేదు అని నేను ప్రశ్నించదలుచుకున్నా. ఇప్పుడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, డిప్యూటీ సీఎం గారు ఆలోచన చేయాలి, పవర్ మినిస్టర్ గారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్మెన్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది బిల్లు కలెక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఎస్పీఎం కార్మికులు ఉన్నారు, ఎంతమంది బిల్లు కలెక్టర్స్ ఉన్నారు, మీటర్ రీడర్స్ ఉన్నారు, వీళ్ళకి ఎందుకు ఆల్టర్నేటివ్ ఏం చూపించాలి అనే దానికోసం డిపార్ట్మెంట్ బోర్డు డైరెక్టర్స్ తోటి, సీఎండీలతో కూర్చొని వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఏర్పాటు చేసి ఆ రంగం వీళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి, మంచి భవిష్యత్తును కూడా కల్పించాలని చెప్పి నేను ఈ ప్రేక్షకుల సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు మంచిగా చేస్తే మంచిది, లేదనుకుంటే ఈ కార్మికుల్లో ఉన్నటువంటి అన్రెస్ట్ ఇంకా పెరుగుద్ది. రేపు మరిన్ని పోరాటాలు చేయడానికి సిద్ధపడటమే కాదు, అవసరమైతే మా సమస్య పరిష్కారం కాకపోతే విద్యుత్ సౌదా ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. అంతేకాదు, అవసరమైతే అన్మెన్ కార్మికులు, ఆర్టిజన్స్, టీసీ కార్మికులు, బిల్లు కలెక్టర్లు, మీటర్ రీడర్లు, ఎస్పీఎం వీళ్ళందరినీ కలుపుకుని ఈ రాష్ట్రంలో సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. అందుకోసమని మా రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే వీళ్ళ యొక్క డాటాలు తెప్పించుకోండి. 1607 మంది ఉండేవారు, 64 మంది చనిపోయారు, 6 మంది బెడ్ రెస్ట్ అయ్యారు, 3 చేతులు పోయినాయి, చాలా మంది డ్యూటీలు మానేశారు వచ్చే జీతం సరిపోక. ఈ డాటా అంతా తెప్పించుకొని ముందు వీళ్ళకి వెంటనే స్కిల్డ్ వేతనం ఇవ్వండి. మీ అందరికీ గుర్తుందో లేదో, ఎన్పిటిసిఎల్ సీఎండీ ఆఫీస్ ముందు కూడా ఆగస్టు నెలలోనే మనం ధర్నా చేసాము, గుర్తుందా లేదా? ఆగస్టు నెలలో ధర్నా చేసి అన్ స్కిల్డ్ వేతనం నుంచి సెమీ స్కిల్డ్కి పెంచుకున్నాం. అది ఎవడో పెట్టిన భిక్ష కాదు. నేను చేశానని ఎవరో చెప్పుకుంటున్నారట. మీలో 2-3 ద్రోహులు ఉన్నారు, అన్మెన్ కార్మికులు ద్రోహులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే ఇజ్జిత్ పోద్ది, వాళ్ళకి పోతే మనకు కూడా. నా నోటితో అటువంటి చెంచాల యొక్క పేరు చెప్పడం నాకు కూడా ఇష్టంలే. ఆ చెంచాలు రాయబారాలు చేస్తా ఉన్నారు, డబ్బులు ఇవ్వండి, పవర్ మినిస్టర్ గారికి ఇవ్వాలి, మిమ్మల్ని ఆర్టిజన్స్ గా గుర్తిస్తాము, జేఎల్ఎంలు ఇప్పిస్తామని ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఎవరికి 1 రూపాయి
ఇవ్వాల్సిన పని లేదు, పోరాటం చేద్దాం. ఆ రకంగా పోయిన ఆగస్టు నెలలో అన్స్కిల్డ్ నుంచి సెమీ స్కిల్డ్ తెచ్చుకున్నాం. ఈ ఆగస్టు నెలలో 2024 ఆగస్టు నెలలో చేసినటువంటి నిరాధ్యక్షుల సందర్భంగా ఈ యొక్క సెమీ స్కిల్డ్ నుంచి స్కిల్డ్ వేతనం సాధించాలి మనం. ఇది మన టార్గెట్. ఈ ఆగస్టు నెల ద్వారా ఈ నిరాధ్యక్షుల ద్వారా స్కిల్డ్ వేతనం సంపాదించాలి. స్కిల్డ్ వేతనానికి పోరాటం చేస్తూనే వెంటనే ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏం సాధించాలి మనం? గట్టిగా చెప్పాలి, ఏం సాధించాలి? ఆర్టిజన్స్ సాధించాలి. ఆర్టిజన్స్ కనుక ఇవ్వడానికి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఏం చేయాలి మనం? ఏం చేయాలి? పోరాటం చేయాలి. పోరాటాన్ని వరంగల్ నుంచి, ఎన్పిడిసిఎల్ కంపెనీ నుంచి, ఎస్పిడిసిఎల్ సిద్దిపేట జిల్లా నుంచి మనందరం బయలుదేరి మింటి కాంపౌండ్ నుంచి భారీ ప్రదర్శనగా వెళ్ళి విద్యుత్ సౌధ ముందు బైఠాయించాలి. సీఎండీని బయటికి రమ్మనాలి. మన డిమాండ్లు ఒప్పుకోమని చెప్పాలి. ఒప్పుకోలేని పక్షంలో ఏం చేయాలి? తర్వాత ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయాలి. ఏం చేయాలి? అంధకారం చేయాలి. అంధకారం అంటే మీకు అర్థమైంది కదా, మళ్ళీ అంత డీప్ గా అంత డెప్త్ గా పోను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి. మధ్యలో వస్తారు చెంచాలు. నేను మాది ఐఎన్టీయూసీ యూనియన్, ఐఎన్టీయూసీ అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధం. నేను పవర్ మినిస్టర్ గారితో మాట్లాడేశాను. కాబట్టి మీరందరూ కూడా అన్నమన్ నుంచి ఆర్టిజన్స్ అయిపోతారు అని ఎవడైనా రేపు నుంచి మీ చెవుల్లో సీక్రెట్ గా రహస్యాలు చెప్తారు. నమ్మకండి, వినండి. వినడం తప్పు కాదు, కానీ నమ్మకండి. నమ్మి మోసపోవద్దు. లేదా మాది కేంద్రంలో అధికారంలో ఉన్నది ప్రభుత్వం కాబట్టి మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మా బండి సంజయ్ గారు ఉన్నారు. మేము కూడా చాలా భారీ ఎత్తున మిమ్మల్ని అందరూ రెగ్యులర్ చేపిస్తాము. ఇంకా సిఐటియు వాడు ఆర్టిజన్స్ అనే చేయమని అడుగుతా ఉన్నాడు. మేము మా మోడీ గారితో లేదా అనుకుంటే అమిత్ షా గారితో చెప్పి మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు కూడా వస్తున్నారు. మొన్న మేము చూసాం కామారెడ్డిలో ఎగసిని పోయారు మన వాళ్ళు. అక్కడ కామారెడ్డి నుంచి ఎవరో ఒక నాయకుడు, బిఎంఎస్ నాయకుడు పిలుపునిస్తే వాడికి ఏమీ లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వెంట్రుకి మందం కూడా లేదు బిఎంఎస్ వాడికి. అప్పుడే మొదలు పెట్టాడు పైరువీలు. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మాకు ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేపిస్తాము అని చెప్పి. ఎవడి మాట నమ్మకండి. చివరికి మనల్ని అందరినీ రక్షించేది ఒకే ఒక్కటే, పోరాటం. పోరాటం ద్వారానే మన హక్కులు సాధించుకుంటాము తప్ప పైరువీలు ద్వారా వస్తే రావచ్చు. బండి సంజయ్ క్లోజ్గా ఉంటే ఒకరికి ఉద్యోగం వస్తుంది. 1607 మందికి ఉద్యోగాలు వస్తాయా చెప్పండి మీరు? వస్తాయని ఛాలెంజ్ చేయండి. 10 ఈ రోజు నుంచి పీకేసి వెళ్ళిపోవచ్చు. లేదా కిషన్ రెడ్డికి అనుచరుడు ఉంటే ఒకరికి వస్తాయి. లేదనుకుంటే 327 నాయకుడిగా, 1104 నాయకుడిగా, ఒకటి చెంచగిగా ఉన్నటువంటి పూర్ణాచారికి, వరుణ్కి వచ్చినాయి. మీ అందరికీ వస్తున్నాయా? వరుణ్కి పూర్ణాచారికి కాదు కదా, నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ రాలేదు కదా. పోరాటం అంటేనే అదే గొప్పతనం. పోరాటం ద్వారా మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ భాగస్వాములు అవుతారు. పైరువీలు చేసుకుంటే ఒక్కడికి మాత్రమే బెనిఫిట్ వస్తుంది. మనం అందరికీ 1607 మందికి బెనిఫిట్ రావాలని కోరుతున్నాము. సిఐటియు చేసిన యొక్క పిలుపదే. దానికి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఇక్కడ రానటువంటి వాళ్ళు కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్పాలి. చెప్పి ఆ రకంగా మన యొక్క భవిష్యత్తు కార్యాచరణని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి మీకు నిరంతరం తోడుగా ఉంటూ, అండగా ఉంటూ, ఏ సమస్యనైనా పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా మీరందరూ కూడా మరింత ఐక్యంగా ఉండాలి. మీకు సిఐటియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ, ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి మీ అందరికీ కూడా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా విప్లవ వందనాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.